నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఎన్ని ప్రమాదాలు జరిగినా భారీ వాహనాల్లో బండరాలు వెలుగుతుంటే నలుగురు వ్యక్తులు చనిపోయిన పట్టించుకునే మైనింగ్ అధికారులు గగ్గోలు పెడుతున్న రమణయ్యపేట సిరాయపురం గ్రామస్తులు గర్భిణీ స్త్రీ వికలాంగులు ప్రయాణించేటప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. గతంలో రాయవరం రోడ్డులో ఒక ఆటోలో ఒక మహిళ ప్రసవించడం జరిగిందని వాపోతున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సి రాయవరం, జడ్డింగ్, అన్నవరం గ్రామాల్లో కొండలను పిండేస్తున్న దళారుల కొండలను తవ్వి పిండి చేసి గనులను పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్వారీల వల్ల ఇళ్లలో బీటలుగా మారిపోతున్నాయని, పంటన పొలాలు నాశనం అవుతున్నాయని వాపోతున్నారు. ఈ రహదారులు వెళ్లాలంటే లారీలో ఉన్న బండరాళ్ళ మీద పడతాయన్న భయంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. లారీల వల్ల రోడ్లు కూడా అధ్వానంగా మారిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. లారీ నడిపే రహదారులు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఉన్నవారు మరియు లైసెన్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరి చేత కూడా ఆ కాంట్రాక్ట్ సంబంధించిన దళారుల చేతిలో డ్రైవర్లు నడుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.